The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for the joy given unto us to hold the word of God, to meditate the scriptures. దేవుని వాక్యమును చేతపట్టుకొని లేఖనములను ధ్యానించలాగన దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. The more we probe into the word of God, the more truths we can learn. మనం ఎంత ఎక్కువగా దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఉంటే అన్ని ఎక్కువైన సత్యాలని మనం తెలుసుకోగలం. Deeper the meditation and precious are the truths. లోతైనటువంటి ధ్యానము అమూల్యమైనటువంటి సత్యాలను మనకు అనుగ్రహిస్తుంది. So today our subject is the difference between spiritual believers and carnal believers. నేటి దినం మన అంశం ఏమిటిదంటే ఆత్మానుసారులైనటువంటి విశ్వాసులు, శరీరానుసారులైనటువంటి విశ్వాసులు. I want you to note that both are believers only. చూడండి, ఈ ఇద్దరు కూడా విశ్వాసులే. ఆ మాట మీరు గమనించాలి. Among the Christians, among the believers, these two categories are there. క్రైస్తవులలో, విశ్వాసులలో ఈ రెండు రకాల ప్రజలు ఉంటున్నారు. We are not talking about the unbelievers who are not born again. ఇక్కడ అవిశ్వాసులైన వారు, తిరిగి జన్మించని వారి గురించి మాట్లాడడం లేదు. We are talking about the born again people who came under the blood of Jesus. తిరిగి జన్మించిన వారు, యేసు రక్తం క్రిందకు వచ్చిన వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. And among those believers, these two major groups are there. అలాంటి విశ్వాసుల మధ్య ఈ రెండు గుంపులకు చెందిన వాళ్ళు ఉన్నారు. We want to see what are their qualities. వారి లక్షణాలు ఏమిటియో మనం చూడాలని కోరుతున్నాం. It may take to record 2 or 3 parts this message. ఈ వర్తమానము ఒక 2-3 భాగాల్లో మరి పట్టవచ్చు. But we want to let us see in detail. అయితే వివరంగానే మనం దీన్ని చెప్పుకుంటాం. And it is not to criticize anybody, but it is only for our self-examination. How is my life? ఇది ఎవరినో విమర్శించడానికి కాదు, కానీ ఎవరి మట్టుకు వాళ్ళమే మన సొంత జీవితాలు ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకున్న దాని కొరకు మాత్రమే. When the word of God is given, first of all, though I am sharing, it is for me. I have to examine. Then every one of us has to examine. దేవుని వాక్యం అందిస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిదిగా బోధించేటువంటి నాకు ఇది అవసరమని నన్ను నేను పరీక్షించుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాల్సినది. Shall we turn to 1 Corinthians chapter 2? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. Later you can read from 2:14 through 3:3. 2వ అధ్యాయం 14వ వచనం మొదలుకొని 3వ అధ్యాయం 3వ వచనం వరకు భాగాన్ని మీరు తర్వాత దయచేసి చదవండి. But here we are going to see 1 or 2 verses. 1-2 వచనాలు మాత్రమే ఇప్పుడు మనం చదువుకుంటాం. 2:14. 2వ అధ్యాయము 14వ వచనం. But the natural man receiveth not the things of the Spirit of God, for they are foolishness unto him, neither can he know them, because they are spiritually discerned. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. Here Paul is making mention of a natural man. ఇక్కడ పౌలు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుని గురించిన ప్రస్తావన తెచ్చాడు. Now chapter 3. ఇప్పుడు 3వ అధ్యాయానికి verse 1. మొదటి వచనం. And I, brethren, could not speak unto you as unto spiritual, but as unto carnal, even as unto babes in Christ. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. In verse 1, another 2 kinds of people we are seeing. మొదటి వచనంలో మరొక 2 రకాల మనుష్యులను గురించి మనం The చదువుకుంటున్నాం. spiritual and the carnal. ఆత్మ సంబంధులైన వారు, శరీర సంబంధులైన వారు. Verse 3. 3వ వచనం. For ye are yet carnal, for whereas there is among you envying and strife and divisions, are ye not carnal and walk as men? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? Here once again Paul is explaining about the carnal people.
ఇక్కడ పౌలు మరొకసారి శరీర సంబంధులైన మనుషులను గురించి వివరిస్తున్నాడు. And in the translation, there is a small misinterpretation is there. ఇక్కడ అనువాదం చేస్తున్నప్పుడు ఒక చిన్న పొరపాటుగా లేకపోతే వేరే విధంగా దీన్ని అనువదించినట్లుగా కనబడుతుంది. In verse 4 4వ వచనంలో and 3:4. 3వ అధ్యాయము 4వ వచనం. For while one saith, I am of Paul, and another, I am of Apollos, are ye not carnal? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుకొనున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? In English it is okay. ఇంగ్లీష్లో అయితే బాగానే ఉంది. But in Telugu translation, it is translated as natural man. It is not a natural man, it is a carnal man. తెలుగులో అనువాదం చేసేటప్పుడు అనువాదములో ఒక పొరపాటు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అన్నాడే, అది ప్రకృతి సంబంధులైన కాదు, శరీర సంబంధులైన మనుషులు అనేది అక్కడ ఉండాలి. In English it is correctly translated. మరి ఇంగ్లీష్లో అయితే సరిగ్గానే దాన్ని అనువదించారు. That's why you don't get confused when you are meditating. అందుకనే మరి మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు కలత చెందొద్దు. Verse 4, it is not natural man, but it is carnal man. 4వ వచనంలో రాయబడిన మాట ప్రకృతి సంబంధి అయిన అది కాదు, శరీర సంబంధులైన మనుషులు So రావాలి. now we have seen about 3 kinds of people. ఇక్కడ ఇప్పుడు 3 రకాల మనుషులను గురించి మనం చెప్పుకున్నాం. Natural man, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, and secondly, రెండవది spiritual man, ఆత్మ సంబంధి అయిన మనుషుడు, and thirdly, మూడవది carnal man. శరీర సంబంధి అయిన మనుషుడు. So who are these people? వీళ్ళందరూ ఎవరు? Before we see further, let us look unto the Lord in prayer for the guidance of the Holy Spirit. ముందుకి కొనసాగకు పూర్వము మరి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకై, కృప కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవ, thank you for the scriptural portion which thou hast kept in our hands. మా హస్తాల్లో ఉంచిన లేఖన భాగమును బట్టి వందనాలు. Speak to us. మాతో మాట్లాడండి. O Lord, foolish and unprofitable as we are sharing thy word, many of our precious people are hearing. O Lord, anoint every one of us. బుద్ధిహీనులము నిష్ప్రయోజకులం ప్రభా, మరి ఈ మాటలు మరి అందిస్తుండగా నాయనా మరి వినువారికి మమ్మల్ని కూడా నూతనంగా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. Speak to me. దేవా నాతో మాట్లాడు. Speak to every one of us. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. Claiming thy promises, bringing all of us under the sprinkling of thy precious blood. In Jesus' precious name we pray. మీ వాగ్దానములను కోరుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. There are several names given to the word of God in the Bible. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యానికి అనేక రకాల పేర్లు పెట్టబడ్డాయి. One of the words is, it is the sword of the Spirit. వాటిలో ఒకటి ఆత్మ ఖడ్గము. Different words are there. It is a lamp, it is a light, it is a soap, and it is water. Like that, there are so many words are given. వేరు వేరు మాటలు దాని కొరకు ఉపయోగించబడ్డాయి. అది సబ్బు లాంటిది అని, అలాగే Lamp. మరి దీపము లాంటిది, వెలుగు అని, ఇలాంటి అనేకమైనటువంటి మాటలు వాక్యం కొరకు ఉపయోగించబడ్డాయి. And one of the symbol of the word of God is the sword of the Spirit. వాటిలో దేవుని వాక్యమునకు ఉన్నటువంటి మరొక మాట ఏమిటిదంటే ఆత్మ ఖడ్గము, Or it is a sword. లేదా ఖడ్గము. If you read Hebrews 4:12, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో it చదివితే is a sword. And what type of sword it is? It is dividing the soul and the spirit. ఇది ఏ రకమైన ఖడ్గం? ఇది ప్రాణాత్మల కీళ్లను విభజించేదంత. Even it will separate which is soulish and which is spiritual. అంతేకాదు, ప్రాణము ఆత్మను వేరు చేయగలిగినంత శక్తి గల వాక్యం. Yes, you and I, we are composed of 3 things. నీవు నేను కూడా 3 విషయాలుగా చేయబడి The ఉన్నాం. Lord created us in His own image as a triune being. దేవుడు మనల్ని కూడా తన స్వరూపమునందు మనల్ని త్రిత్వముగానే సృష్టించాడు. And the body, the soul and the spirit. శరీరము, ఆత్మ, ప్రాణముగా. We all know about the body. సరే, శరీరం గురించి మనందరికి But తెలుసు. many people, they will interchange the soul and spirit. అయితే ఇక్కడ చాలా మంది ప్రాణము ఆత్మని మార్చేసి They చెప్తుంటారు. cannot detect which is soulish and which is spiritual. ప్రాణ సంబంధమైనది ఏమిటిది, ఆత్మ సంబంధమైనది ఏమిటిదో దాన్ని వివేచించలేరు. Spirit speaks of godly things. It is God conscious. ఆత్మ ఎల్లప్పుడు కూడా దైవికమైనటువంటి మాటల గురించే మాట్లాడుతుంది, దేవుని యొక్క స్పర్శలో And ఉంటుంది. your soul is self-conscious. It will be speaking of your own desires, own will, own emotions. ప్రాణము
మన స్వీయమైనటువంటి స్పర్శన గురించి చెప్తుంది. అంటే నీ ఇష్టాలు, నీ అభిప్రాయాలు, నీ చిత్తం గురించి మాట్లాడుతుంది. So many people, when they are speaking, they will mix soul and spirit as one thing. కాబట్టి చాలా మంది ప్రాణము ఆత్మ గురించి మాట్లాడేటప్పుడు రెండుని కలిపేసి చెప్తూ But ఉంటారు. these two things are two different things. అయితే ఈ రెండు కూడా వేరువేరు. Which can show which is soulish and which is spiritual? మరి ఇది ప్రాణ సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది అని ఏది మనకి బయలుపరచగలదు, ఏది If చూపిస్తుంది? somebody says something, ఎవరైనా ఏదైనా చెప్పారు he has given a అనుకోండి. message, సరే, ఒక వర్తమానం ఇచ్చారు. whether that message is a spiritual message or emotional message. ఇది ఆత్మ సంబంధమైన వర్తమానమా లేదా భావోద్రేకాలతో ఇచ్చిన వర్తమానం అనేది ఎట్లా తెలుస్తుంది? Some people, they will be shouting and they will be jumping and they will be talking so many things. When we see carefully, nothing of the spirit, only all emotions. కొంతమంది చూడండి ఓకే గంతులు వేస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, అరుపులు కేకలే అందులో కనబడతా ఉంటాయి. తీరా చూస్తే అక్కడ ఆత్మీయత అనేది, ఆత్మ సంబంధ విషయాలు ఏమి కనబడవు, కానీ ఉద్రేకపూరితంగా ఇచ్చిన వర్తమానం And how లభించింది. can we say whether a message is a soulish message, emotional one, or a spiritual message? Which will divide it? కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చిన ఈ వర్తమానం ప్రాణ సంబంధమైనది, ఉద్రేకపూరితమైనదా లేదా ఆత్మ సంబంధమైనదా అనేది ఎట్లా తెలియపరచబడుతుంది That మనకి? is where the word of God comes into picture. ఇక్కడ దేవుని వాక్యం అనేది దృశ్యంలోకి It వస్తుంది. will divide, that is of the soul and that is of the spirit. కాబట్టి ఇది ప్రాణ సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది అని వాటిని వేరు చేస్తుంది ఈ వాక్యం. That's why whenever you hear a message, అందుకనే మీరు వర్తమానం వినే ప్రతిసారి don't believe it blindly. Many messengers have gone into the world today. ఏదో గుడ్డిగా నమ్మేది. ప్రసంగికులు, బోధకులు చాలా మంది లోకంలోకి వెళ్ళిపోయారు ఇది నాన్న. I'm very sad to say, I am not criticizing. I told many times. చాలా విచారకరమైన మాట. నేనేం విమర్శిస్తూ చెప్పడం లేదు, కానీ మీకు చాలాసార్లు చెప్పాను కూడా. 15, 16, 20 years girls, they are preaching on the YouTube. 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాల అమ్మాయిలు, ఆడపిల్లలు యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తున్నారు. Even boys, they are doing so many emotional exercises on the Facebook. అంతేకాకుండా మగపిల్లలు కూడా ఈ ఫేస్బుక్లో ఎన్ని రకాల డాన్సులు, కసరత్తులు చేస్తున్నారు. And they are telling, I am giving a message. నేను ప్రసంగం ఇస్తున్నానని చెప్తున్నారు. And everything is full of emotion. అందులో అంతే కూడా ఉద్రేకపూరితమైనది. There is a big question, how many of them are born again? మరి అందులో ఎంతమంది తిరిగి జన్మించారా అనేది ఒక పెద్ద How ప్రశ్న. many of them are walking with the Lord? వారిలో ఎంతమంది దేవునితో నడుస్తున్నారు, అది ప్రశ్నే. Simply knowing something, reading something and once again delivering that is not a spiritual message. ఏదో తెలిసింది, ఎక్కడో చదివినారు, ఇక వీళ్ళు వచ్చేసి ప్రసంగాలు చేసేస్తున్నారంటే అది సరియైన వర్తమానం కాదు. I am not discouraging those young people. చూడండి, ఆ చిన్న పిల్లలని నేను ఏమి మరి నిరుత్సాహపరిచి మాట్లాడడం లేదు. First of all, be born again and spend time with God. Don't be so emotional. Don't be so, don't run. మొదటిదిగా మరుమనసు పొందాలి, తిరిగి జన్మించాలి, దేవునితో నడిచేటువంటి అనుభవం నీకు రావాలి. అంతేగాని ఊరికే ఏదో అటు ఇటు పరిగెడుతూ ఊగిసలాడుతూ ఏదో చెప్పేయడం కాదు. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, everybody, we are all learners. మనం అందరం కూడా, ప్రతి ఒక్కరమే కూడా నేర్చుకుంటూ ఉన్నవాళ్ళం. So when so many preachers are there in the world, how to know which is soulish and which is spiritual? ప్రపంచంలో ఎంతో మంది బోధకులు, ప్రసంగికులు ఉన్నారు కదా. ఇప్పుడు ఏది ఉద్రేకపూరితమైనది, ఏది ఆత్మీయమైనది అనేది ఆ వ్యత్యాసం ఎట్లా తెలుస్తుంది? So after hearing a message, you must weigh it with the word of God. కాబట్టి నీవు ఒక వర్తమానం విన్న తర్వాత దానిని చక్కగా బేరీజు వేసుకోవాలి. Is it according to the word of God or not? ఇది దేవుని వాక్యానుసారమైనదా కాదా? Even sometimes great preachers also may give emotional messages because they are still in the human nature. కొన్ని సందర్భాల్లో గొప్ప గొప్ప వర్తమానికులు కూడా ఉద్రేకపూరితంగా వర్తమానాలు ఇచ్చే ఆస్కారం ఉంది. కారణం వాళ్ళు ఇంకా శరీరంలో ఉన్నారు కాబట్టి. Some of the times, some of the messengers, when they are giving the message, by seeing the congregation, some person will be there whom they don't like and they start giving message on that person. కొన్నిసార్లు కొంతమంది బోధకులు వచ్చినటువంటి మరి సమాజంలో, ఈ సంఘంలో ఈయనకు నచ్చని వారు ఎవరైనా ఉన్నారు, కనబడ్డారు అనుకోండి, ఈయన అంతవరకు చెప్తున్న వర్తమానం కాస్త మారిపోతుంది ఇంకా. And is it emotional or spiritual? మరి ఇది ఆత్మ సంబంధమైనదా లేకపోతే ఉద్రేకపూరితంగా ఇచ్చేదా? That's why అందుకని whenever you hear a message, weigh that message. It may be from my mouth or it may be from anybody's mouth. Weigh that message in the word of God. నీవు వర్తమానం వింటున్న ప్రతిసారి, అది నేను చెప్పినప్పుడే కావచ్చు, ఇంకెవరైనా చెప్పినప్పుడైనా కానీ, దేవుని వాక్యపు వెలుగులో ఇది వాక్యానుసారమైనదేనా కాదా ఒక బేరీజ్ వేసుకోవాలి. In one sense, we all know the greatest believer ever lived on the earth is Apostle Paul. ఒక విధంగా మనం చెప్పాలంటే
భూమి మీద జీవించిన విశ్వాసులందరిలో కల్లా గొప్ప విశ్వాసి అనే పేరు ఎవరికి ఉందంటే అపోస్తలుడైన పౌలు అని చెప్పొచ్చు. Oh, the revelations what he received from the Lord are really unique. దేవుని యొద్ద నుండి అతడు పొందినటువంటి ప్రత్యక్షతలు నిజంగా వాటి గురించి మనం చెప్పుకుంటా ఉంటే అసమానమైనవి. Even after 2000 years, we are following those principles what are penned by Apostle Paul 2000 years ago in the New Testament age. 2000 సంవత్సరాలకి పూర్వం ఏవైతే అతడు రాసినాడో, ఆ ప్రత్యక్షలు పొంది రాసినాడో ఆ మాటలనే నూతన నిబంధన సంఘంలో ఈ కాలంలో వాటినే మనం అనుసరిస్తున్నాం, పాటిస్తున్నాం. Such a great man of God. అంత గొప్ప దైవజనుడు When he preached in Berea, బెరయ ప్రాంతంలో వాక్యం చెప్పినప్పుడు, and after he preached, అతడు వాక్యం చెప్పిన తర్వాత and what the Bereans were doing, ఆ బెరయాలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏం చేసినారంట? 17:11 of Acts. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. These were more noble than those in Thessalonica, in that they received the word with the readiness of mind and searched the scriptures daily whether those things were so. వీరు అనగా బెరయా వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. Paul and Silas are preaching. ఇక్కడ ఈ వాక్యం చెప్పింది ఎవరు? పౌలు శీలలు. And what they are doing? ఏం చేస్తున్నారు వాళ్ళు? They are searching the scriptures whether they are preaching according to the word or not. వీళ్ళు బోధించిన మాటలు వాక్యానుసారమైనదేనా కాదా అని పరిశోధిస్తున్నారంట. And wonderful name is given to them. వాళ్ళకి ఒక అద్భుతమైన ఒక చక్కని పేరు కూడా They are పెట్టబడింది. noble when compared to the believers at Thessalonica. తెస్సలోనికలో ఉన్న విశ్వాసులతో పోల్చితే వీరు ఘనులైన వారు. Yes, they are searching the scriptures daily. వీరు అనుదినము లేఖనములను పరిశోధించున్నారు. Not simply taking into our mind whatever is preached. ఏదో ఊరికే చెప్పారు కదా, ఏదో విన్నాంలే అయిపోయిందిలే అని కాదు. Because of the emotions of the messengers, sometimes rubbish things, deadly things will come from the pulpit. బోధకుల ఉద్రేకాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో పుల్పిట్ మీద నుండి అన్ని చెత్త మాటలు, మృతమైన మాటలు, పనికిరాని అనవసరమైన మాటలు వచ్చేస్తూ ఉంటాయి. You cannot stop it. మరి నువ్వు ఆపలేవు. But అయితే yes, you have to weigh it with the word of God. దేవుని యొక్క వాక్యపు వెలుగులో వాటిని నువ్వు బేరీజ్ వేసుకోవాలి. That is what Bereans are doing. అది బెరయ వాళ్ళు చేస్తున్న పని. When Paul and Silas were preaching, when they are doing like that, what about you and me? పౌలు శీల లాంటి వాళ్ళే వాక్యం చెప్పినప్పుడు వీళ్ళు పరిశోధన చేస్తూ ఉంటే ఇక నేను వాక్యం చెప్పినప్పుడు ఇంక ఎట్లా ఉంటుంది చూడు. So brothers and sisters, కాబట్టి సోదరులారా, which can divide that soulish and spiritual? It is the word of God. కాబట్టి ఇది ప్రాణ సంబంధమైనది లేదా ఉద్రేకపూరితమైనది, ఇది ఆత్మ సంబంధమైన వర్తమానము అనేది తేటపరిచేది ఏమిటి? వాక్యమే. Not only that, అంతేకాదు, what all the other things the sword will do? మరి ఈ ఖడ్గము చేసేటువంటి ఇతర పనులు ఇంకేమిటి? A sword will cut a thing and separates a thing. ఈ ఖడ్గం అనేది ఒక విషయాన్ని, ఒక వస్తువుని కోస్తుంది, వాటిని విడదీస్తుంది, వేరు చేస్తుంది. That is the work of a knife or sword. అది ఒక కత్తి, ఒక ఖడ్గము చేసే పని. Brothers and sisters, సోదరులారా, the same thing the word of God will do in the lives also. దేవుని వాక్యం కూడా సరిగా ఇదే పని మన జీవితాల్లో చేస్తుంది. That will cut us not only from the world and separates us, and it divides us into several groups based on our spiritual standards. మన లోకం నుండి మనల్ని ఖండించి దాన్ని కోసి వేరుపరుస్తూ వేరు ఉద్దేశాల కొరకే మనల్ని అది విడదీస్తుంది, ప్రత్యేకపరుస్తుంది. The first thing the word of God will do is it will cut us, separate us from the world. దేవుని వాక్యము చేసే మొట్టమొదటి పని మనల్ని లోకము నుండి అది ఖండించేసి లేకపోతే దాన్ని కోసి మనల్ని వేరు చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది. We are no more of the world. ఇక మనము లోక సంబంధులం కాదు. We are separated people. మీరు ప్రత్యేకించబడినవారు. After becoming a child of God, నీవు దేవుని బిడ్డగా మారిన తర్వాత based on your spiritual standard, are all not in the same standard, like a school, one is in first standard, one is second, one is in 10th. నీ ఆత్మీయమైనటువంటి స్థాయిని బట్టి, ఎందుకంటే అందరూ ఒకే స్థాయిలో ఉండరు. మన స్కూల్లో, మన బడుల్లో ఎలా ఉంటుందో, ఒకరు మొదటి తరగతి, రెండవ తరగతి, అలాగే ఆత్మీయమైన జీవితంలో కూడా వేరు అంతస్తుల్లో మనం ఉంటాం. So after separating us from the world, based on our life, based on our spiritual standard, the word of God will divide us into so many groups. కాబట్టి మనల్ని ఇప్పుడు లోకం నుండి వేరు చేసిన తర్వాత మన యొక్క స్థాయిని బట్టి,
మన యొక్క ఆత్మీయత స్థానాన్ని బట్టి వేరు వేరు పనుల కొరకే మనల్ని వేరు చేస్తూ ఉంటుంది. So when we go through the portion which we have read from 1 Corinthians, కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్న ఈ వాక్య భాగానికి వస్తే, and the word of God is dividing all the humanity into 3 groups. దేవుని వాక్యము మానవాళి అంతటిని కూడా 3 విభాగాలుగా చేస్తుంది. One is ఒకటి natural man. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. And who is natural ఈ man? ప్రకృతి సంబంధి అయిన మనిషి అంటే ఎవరు? Yes, whenever we are born in this world, we are born in this world in a natural way. So everybody that is born in the world can be considered as a natural man. ఈ లోకంలో ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ప్రకృతి సంబంధియే. పుట్టిన ప్రతి వాడిని ప్రకృతి సంబంధి అనే చెప్తాం. We are all born in a natural way. మనం అందరం కూడా ప్రకృతి యొక్క విధానంలో పుట్టిన వాళ్ళమి. God has used a mother and father for our birth. అనగా మనము జన్మించడానికి దేవుడు తల్లిని తండ్రిని వాడుకున్నాడు. The only one who was born in a supernatural way is Lord Jesus Christ. కాబట్టి మానవాతీతమైనటువంటి విధానంలో పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. Because a virgin conceived. ఎందుకనగా కన్యక గర్భం ధరించింది. He is not a natural man, he is a supernatural man. God came in the form of man. ఇతడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు కాదు, ప్రకృతికి అతీతముగా పుట్టినటువంటి అసమానమైన విధానంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి మానవ శరీరం ధరించి వచ్చాడు. He is the God came in the form of man. దేవుడయ్యుండి మానవ రూపంలోనికి వచ్చినాడు. He was the word of God. ఆయన దేవుని వాక్యముగా In ఉండినాడు. John's Gospel, 1st chapter, first 5 verses, the word of God was with God in the beginning, and the word of God was God. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. And that is the Son. ఆయనే కుమారుడు, That is Lord Jesus Christ. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. But the same John in the same chapter in verse 14 writes, అయితే ఆ యోహానే అదే అధ్యాయంలోని 14వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. that word was made flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. And the embodiment of the word is Lord Jesus. కాబట్టి ఆ వాక్యము ఏదైతే శరీర రూపం దాల్చిందో ఆయనే యేసుక్రీస్తు ప్రభు. So the word of God and Christ are not different. కాబట్టి దేవుని వాక్యము క్రీస్తు అనేది వేరు కాదు. He is a supernatural man born of the Holy Spirit to a Virgin Mary. ఇతడు నిజంగా అతీతమైన అసమానమైనటువంటి వ్యక్తి. ఆయన కన్య అయినటువంటి మరియకి జన్మించాడు. And he is the only one who is born in such a fashion. ఆ విధంగా పుట్టిన వారిలో ఆయన ఒక్కడే ఏకైకమైనటువంటి వ్యక్తి. He is not a natural man, he is a supernatural man. God came in the form of man. ప్రకృతి సంబంధమైన మనుషుడు కాదు, ప్రకృతికి అతీతముగా పుట్టినవాడు దేవుడు మానవుడైనటువంటి వేళ అది. So natural man means every one of us who are born in this world at the time of birth we are natural people only. There is no difference whether you are an American or Indian or English. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే ఈ లోకంలో భూమి మీద జన్మించిన ప్రతి మనుష్యుడు, ఏ దేశానికి చెందినవాడు, అమెరికా, ఇంగ్లాండ్ ఎవరైనా కావచ్చు, మనం అందరము ప్రకృతి సంబంధులైన మనుషులు. And what is the quality of a natural man? అయితే ఇప్పుడు ప్రకృతి సంబంధి అయిన మనుష్యునికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? 1 Corinthians 2:14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. But the natural man receiveth not the things of the Spirit of God. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. That's why when you go and talk to any man spiritual things, they are like Greek and Latin to him. అందుకనే మీరు చూడండి, ఎవరితోనైనా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను పంచుకుంటా ఉంటే, ఆ మాటలు చెప్తా ఉంటే ఇక వాళ్ళకి ఏం అర్థంగా ఇదేదో గ్రీకు లాటిన్ భాషలాగా ఉంటుంది. Some people will say, ఇంకా కొంతమంది అంటారు, "Arey, forget about that God and all those things, give us food to eat." ఆ దేవుడు ఈ మాటలన్నీ సరే తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు తినడానికి తిండి లేదు, అది And if you పెట్టుకుంటా. want to talk about God, they will say, "Who is having time?" ఒకవేళ దేవుడి గురించి ఇంకా మీరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరికి టైం ఉంది పోయి తర్వాత చూద్దాం. They are not interested. వాళ్ళకి అంత ఆసక్తి అభిరుచి ఉండదు. Why? ఎందుకు? For they are foolishness unto him, neither can he know them, because they are spiritually discerned. ఎందుకనగా అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపడు. So the things of the spirit can be understood only when you are having the spiritual discernment. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఎవరు గ్రహించగలరు అంటే ఆత్మ సంబంధం వివేచన కలిగిన వారు మాత్రమే. When the Spirit of God is operating in you,
then only you can understand the spiritual things. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో కార్యం జరిగిస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆత్మ సంబంధమైన సంగతులను నీవు గ్రహించగలవు. If you want to understand Telugu, you must know Telugu. చూడండి, మీరు తెలుగు భాష అర్థం చేసుకోవాలి అంటే తెలుగు నేర్చుకోవాలి నువ్వు. Because the one who is speaking to you is in Telugu, and when you know Telugu, then only you can understand. If not, you can't understand. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ మాటలు నీకు అర్థం కావాలి అంటే నీకు తెలుగు వచ్చి ఉండాలి. తెలుగు నువ్వు చదువుకుంటేనే నీకు అది అర్థమవుతుంది. When the Spirit of God is speaking to you, you must have that Spirit of God in you. Then only you can understand. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆత్మ సంగతులని నీవు గ్రహించగలవు. Then only you can understand the language of the Spirit. అప్పుడే ఆత్మ యొక్క భాషను అర్థం If చేసుకోగలవు. not, what will happen? లేకపోతే ఏమవుతుంది? All the spiritual things, wonderful truths people may say, they will look as foolishness unto you. You cannot discern them. ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి సత్యాలు మర్మాలు నీకు వివరించిన బోధించిన అవి నీకు వెర్రితనముగానే ఉంటాయి. So in one word, who is a natural man? ఒక మాటలో ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఎవరు అని చెప్పాలంటే, And the Spirit of God is not operating in them. It is in dead condition. దేవుని ఆత్మ వారిలో కార్యం జరిగించడం లేదు, లేదా వారిలో ఆత్మ మృతమైన స్థితిలో ఉంది. The day when we are born again, the dead spirit will be revived. మనము తిరిగి జన్మించిన దినాన్న ఆ క్షణాన్న మృతమైన ఆత్మ మనలో బ్రతికించబడుతుంది. Till that time you are a natural man. అంతవరకు కూడా నీవు ప్రకృతి సంబంధి అయిన మనిషివే. Anybody, any country, how we are born? ఎవరైనా ఏ దేశంలో పుట్టిన వాళ్ళైనా కానీ ఎట్లా పుట్టినాం మనము? He may be the child of a king or a child of a pauper. ఒక రాజుకు పుట్టిన వాడే కావచ్చు, లేదా దరిద్రుడికి పుట్టిన వాడైనా కానీ. How we are born? ఎలా పుట్టినాం? We are born with a dead spirit మృతమైన ఆత్మ కలిగి పుట్టినాం, and a darkened soul అంధకారమయమైన ప్రాణంతో, and also a defiled body. అపవిత్రపరచబడిన శరీరం So గలవారమై by birth our spirit is dead. Dead means it is there but inoperative, like a dead person. కాబట్టి జన్మతః మనలో మృతమైన ఆత్మ కలిగిన అంటే అర్థం ఏమిటిది? ఆత్మ ఉంది కానీ అది మృతమైన స్థితిలో ఉంది, చలనం ఉండదు, ఏ పని చేయలేదు. Hundreds of people may speak to you, that spirit will not be revived. వందలాది మంది నీతో మాట్లాడవచ్చేమో, అయినా అది బ్రతికించబడలేదు. But when God speaks to you, అయితే దేవుడు నీతో మాట్లాడితే, because God's word is having creative power. ఎందుకనగా దేవుని యొక్క మాటలో సృజనాత్మకమైన శక్తి ఉంది The కాబట్టి. God created everything from nothing. దేవుడు శూన్యములో నుండి సమస్తమును So సృష్టించాడు. when such a God speaks to your dead spirit, immediately it will be revived. అలాంటి దేవుడు మృతమైన నీ ఆత్మతో మాట్లాడినప్పుడు మాట పలకగానే ఆ ఆత్మ బ్రతికించబడుతుంది. Oh, that's why many people will say who are born again. అందుకనే చాలా మంది తిరిగి జన్మించిన వారు అంటారుగా, One day God spoke to me through that word of God. ఒక దినాన్న ఆ వాక్యం ఆ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. I am born again. నేను తిరిగి జన్మించాను. And the word of God is having creative power, gives you birth, new birth. దేవుని యొక్క మాట, దేవుని వాక్యంలో సృజనాత్మకమైన శక్తి ఉంది కాబట్టి నీవు తిరిగి జన్మిస్తావు, మరలా జన్మిస్తావు. That's why in every meeting we will pray in the beginning. అందుకనే ప్రతి కూడికలో ఆరంభంలో ఈ ప్రార్థన చేస్తాం. Lord, you speak to your people. దేవా, నీ ప్రజలతో నీవే మాట్లాడు. If you speak, there will be life. నీవు మాట్లాడితే అందులో జీవం ఉంటుంది. The words which I speak are life. కాబట్టి నేను మాట్లాడే మాటలు జీవమునై ఉన్నవి, And they are spirit. అవి ఆత్మై ఉన్నవి, And they will give you life. అవి నీకు జీవమునిస్తాయి. Man's words, however great they may be, they will only give death only. మనుష్యుని యొక్క మాటలు అవి ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ అవి కేవలం మరణాన్నే తెస్తాయి. But the word of God, అయితే దేవుని వాక్యం from the mouth of God, దేవుని యొక్క నోట నుండి and వచ్చేది, with the operation of the Holy Spirit, పరిశుద్ధాత్మ కార్యం జరిగించడం వల్ల oh, you will become a new creature. నీవు ఒక నూతన సృష్టిగా You will be మార్చబడతావు, born again. నీవు తిరిగి జన్మిస్తావు. So natural man cannot understand all these things. కాబట్టి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడికి ఈ విషయాలు ఏమి అర్థం కావు, అర్థం చేసుకోలేడు. Though we are standing here, once upon a time we were also natural men. మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న మేమును ఒకప్పుడు ప్రకృతి సంబంధులుగానే ఉండినాం. But there was a day God spoke to us. We inclined our ears. The Spirit of God operated in us. And when we accepted the truth, we were born again. దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యం మాతో మాట్లాడిన దినం అంటూ ఉండింది. మేము చెవి ఎగ్గినప్పుడు
ఆత్మ కార్యం జరిగించగా మేము తిరిగి జన్మించాం. In my own life, in the year 1981, సహోదరుని సొంత జీవితంలో 1981 in the సంవత్సరంలో month of November, నవంబర్ మాసంలో almost the fourth week, దాదాపుగా అది 4వ వారం, one night, ఒక రాత్రి yes, I heard the word of God and convinced and convicted of my sinful condition. దేవుని వాక్యము విన్నాను, నా యొక్క పాపపు స్థితి నుండి నేను ఒప్పించబడ్డాను, And then I confessed it. అప్పుడు దాన్ని ఒప్పుకున్నాను, And I was forgiven. క్షమించబడ్డాను And కూడా. from that day onwards, my spirit was revived. ఆ దినము మొదలుకొని నా ఆత్మ బ్రతికించబడింది. Till that time, అంతవరకు కూడా I was having education. విద్య ఉంది, I was having money. డబ్బులున్నాయి, Everything is అన్నీ there. ఉన్నాయి. Social standing is there. కాబట్టి సమాజంలో కూడా మంచి స్థానంలో I ఉన్నా. have completed my BTech. బీటెక్ కూడా ముగించాను. అప్పటికి. Even then, అయినప్పటికీ spiritually I was dead. ఆత్మీయంగా ఆలోచన చేస్తే నేను మృతమైన స్థితిలో ఉన్నా. So, a natural man, in one word, he is a non-born again personality. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఎవరు అంటే ఒక మాటలో చెప్పాలంటే తిరిగి జన్మించని వ్యక్తి. If you are not born again, నీవు ఇంకా తిరిగి జన్మించకుండా ఉంటే you cannot understand the spiritual things. ఆత్మ సంబంధమైన సంగతులు నీకు అర్థం కావు. You may be participating in so many activities even in the house of God. అనేకమైనటువంటి విషయాల్లో కార్యకలాపాల్లో నువ్వు జోక్యం చేసుకుంటూ ఉండవచ్చు, మందిరంలో జరిగే పనుల్లో కూడా నీవు కలగజేసుకోవచ్చు. If I say, you may laugh. ఇప్పుడు నేను కానీ చెప్తే నువ్వు నవ్వచ్చు. Some of the preachers are not still born again. కొంతమంది బోధకులు కూడా తిరిగి జన్మించకుండా ఉన్న బోధకులు ఉన్నారు. I am not a judge. నేనేమి తీర్పర్ని కాను, It is between you and God. అది నీకు నీ దేవుడికి మధ్యలో When ఉన్న I సంగతి. see these young boys and young girls jumping and preaching and all these things, I will have a doubt how many of them are born again. యవనస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు గంతులు వేస్తూ కేకలు వేస్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటే కొంచెం అనుమానం వస్తూ ఉంటుంది. నిజంగా వీళ్ళు మారుమనసు పొందినవారా, తిరిగి జన్మ అనుభవం ఉందా అని అనుమానం వస్తుంది. Because the Laodicean church age, that is the last church age before the coming of Lord Jesus Christ, it is known as the charismatic age. ఎందుకనగా లవోదికయ సంఘం యొక్క యుగము అంటే ఇది చివరి సంఘ యుగము. ఆ సంఘంలో ఉండే పరిస్థితి ఏమిటంటే ఈ క్యారిస్మాటిక్ పద్ధతి అంటే ఊరికే గంతులు అరుపులు కేకలు ఉంటాయి. In the name of religion, so many unspiritual activities are going on. మతము భక్తి అనేటువంటి ఆ పేరు మీద ఆత్మ సంబంధం వాటికి విరుద్ధమైన కార్యకలాపాలు ఎన్నో జరుగుతా ఉంటాయి. So till you are born again, you are a natural man. కాబట్టి నీవు తిరిగి జన్మించేంత వరకు కూడా ప్రకృతి సంబంధమైన మనిషిగానే But ఉంటావు. in this series, we are not going to talk about natural man. అయితే ఈ క్రమంలో మనం ఇక్కడ ప్రకృతి సంబంధులైన మనుషుల గురించి ఎక్కువగా Because చెప్పుకోమాట్లాడాలి. as I told you in the beginning, we will be concentrating on the spiritual man and carnal man. ఎందుకనగా నేను ఆరంభంలోనే చెప్పినట్లుగా ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు, శరీర సంబంధి అయిన మనుష్యుడు, వాళ్ళ గురించే మనం So మాట్లాడుకుందాం. when we come to the spiritual men or carnal men, కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆత్మ సంబంధులైన మనుషులు, ప్రకృతి సంబంధులైన మనుషులు మాటకొస్తే both are born again. వీళ్ళిద్దరూ కూడా తిరిగి జన్మించిన వారే. Meet a spiritual believer or carnal believer. మీరు ఒక విశ్వాసి, ఆత్మ సంబంధి అయిన విశ్వాసిని కలవండి, శరీర సంబంధి అయినటువంటి విశ్వాసిని మీరు కలవండి, వాళ్ళతో మాట్లాడండి. There was a day in their life, maybe 10 years back, 5 years back, 20 years back, there was a day both the categories confessed their sins. చూడండి, ఈ రెండు రకాల ప్రజల్లో కూడా ఒక దినం 5 సంవత్సరాల పూర్వము, 10, 15, 20 సంవత్సరాల ముందు కావచ్చు, వాళ్ళు తిరిగి జన్మ అనుభవం కలిగిన ఒక దినం ఉంది వాళ్ళలో. How can I say that they are born again? వాళ్ళు తిరిగి జన్మించారు అని ఎట్లా In చెప్పగలను? 1 Corinthians chapter 3, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో Paul is addressing both the spiritual and carnal people as brethren. ఇక్కడ పౌలు ఈ ఆత్మ సంబంధులైన మనుషులతోనూ శరీర సంబంధులైన మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఎలా సంబోధిస్తున్నాడు? వాళ్ళని సహోదరులారా అని సంబోధించారు. Who is a brother? సహోదరుడు అంటే ఎవరు? If they are not born again, you can call them as your friends or neighbors or something like that. తిరిగి జన్మించకుండా ఉంటే వాళ్ళని మనం ఏదో ఫ్రెండ్ అనే స్నేహితుడు, ఏదో మా పక్క పొరుగింటి వాడని Or our fellow citizen. లేకపోతే మన సహ పౌరుడు అని You చెప్తాం. can tell like that. ఆ విధంగా చెప్పుకోవచ్చు. But who is a brother? అయితే సహోదరుడు అంటే ఎవరు? The one who shared the same blood, born of the same parents. ఒకే రక్తం పంచుకొని పుట్టినవాడు, అదే తల్లిదండ్రులకు పుట్టిన వాడిని He అంటాం. is my brother. నా సహోదరుడు అంటాం. Yeah, Abraham is telling to Lot, we are brethren in 13th chapter. అబ్రాహాము Genesis. లోతుతో అంటాడు కదా, ఆదికాండం 13వ అధ్యాయంలో,
మనము సహోదరులము. Yes, we are sharing the same blood. అదే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళం. So what Paul is writing? కాబట్టి పౌలు ఏమని చెప్తారు? Whether you are spiritual or carnal, we are all sharing the same blood. We are born again by the same blood. That's why he is addressing them as brethren. ఆత్మ సంబంధివైనా నీవు శరీర సంబంధివైనా ఒకే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళమే మనం. అందుకనే వాళ్ళని ఇద్దరిని కూడా ఏమంటాడంటే సహోదరులారా అంటాడు. And then who are the spiritual and who are the carnal? మరైతే శరీర సంబంధులు ఎవరు, ఆత్మ సంబంధులు ఎవరు? In a simple way, సామాన్యమైన రీతిలో చెప్పాలంటే some of the people they accepted Christ but they are not growing in Christ. కొంతమంది క్రీస్తును అంగీకరించిన వారే కానీ క్రీస్తులో ఎదగడం లేదు. Years are passing by but they are in their infancy only spiritually. సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి కానీ ఆత్మీయమైన జీవితం మాటకొస్తే పసిపిల్లల్లాగానే ప్రవర్తిస్తున్నారు. While talking to the carnal people, Paul says in verse 1, you are babes in Christ. శరీర సంబంధులైన మనుషులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మొదటి వచనంలో అంటాడు కదా పౌలు, మీరు పసిపిల్లలు అంటాడు. You are not grown up. నువ్వు ఎదగలేదు. This is the quality of a carnal believer. ఇది శరీర సంబంధి అయిన విశ్వాసి యొక్క లక్షణం. And they will behave like infants. వారు పసిబిడ్డల్లాగా ప్రవర్తిస్తారు. You are babes in Christ. క్రీస్తునందు మీరు పసిబిడ్డలే. Spiritual people are not like that. ఆత్మ సంబంధులైన వారు అట్లా ఉండరు. They are growing in a healthy lifestyle. వారు ఆరోగ్యకరమైనటువంటి ఆ రీతిలో ఎదుగుతూ ఉంటారు. They are not at the same level as the years are passing by. సంవత్సరాలు గడుస్తున్న కొలది ఉన్న చోటనే ఉన్న స్థాయిలో ఉండిపోరు వాడు. But carnal believers, though they are born again, there is no much growth, there is no much change. అదే శరీర సంబంధులైన విశ్వాసి మాటకు వస్తే తిరిగి జన్మ అనుభవం ఉందే కానీ ఎక్కువ మార్పు కనబడదు, ఎక్కువ ఎదుగుదల కూడా And కనబడదు. their talk is all immature, not matured. వారి మాట తీరు, ఆ మాటలు కూడా మనం గమనిస్తే అవి మరి పరిపక్వ దిశగా రాలే, వారు ఎదగలేదు అన్నట్టు అనిపిస్తుంది. Some people you see in the churches also. కొంతమందిని మీరు సంఘంలో కూడా చూడొచ్చు. They will say, oh, I am born again 40 years back, brother. Life with much pride, they will tell. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆ చెప్పడంలో కూడా ఎంత గర్వంగా చెప్తారో, 40 సంవత్సరాల క్రితం నేను మారు మనసు And పొందాను. some people will say, your age is not even my spiritual experience. ఇంకా కొంతమంది అంటారు కదా, నీ వయసు కూడా నేను మారు మనసు పొందిన సంవత్సరాలు అంత లేదు నీకు అంటారు. But what is important? ఏది You ప్రాముఖ్యమైనది? are born again 20 years back. సరే, నువ్వు మారు మనసు పొంది 20 సంవత్సరాలు అయింది. Where is the growth? ఎదుగుదల ఏది? So that is very important. అది చాలా ప్రాముఖ్యం కదా. So this simple definition for a carnal believer is, కాబట్టి శరీర సంబంధి అయిన విశ్వాసికి ఒక సామాన్యమైనటువంటి నిర్వచనం చెప్పాలంటే, he is not a natural man. అతడు ప్రకృతి సంబంధి అయిన వాడు He is కాడు, born again. తిరిగి జన్మించిన వాడే. But a simple definition I want to tell. దీనికి ఒక సామాన్యమైనటువంటి ఒక నిర్వచనం A చెప్పాలనుకుంటున్నా. carnal believer is a saved person but behaves like an unsaved person. శరీర సంబంధి అయిన విశ్వాసి రక్షణ పొందిన విశ్వాసియే కానీ రక్షింపబడిన వ్యక్తిలాగా ప్రవర్తించడు. That's why by seeing some of the people will get a doubt. అందుకనే కొంతమందిని మనం చూసినప్పుడు ఒక అనుమానం వస్తుంటది మనకి. Oh, brother, they are telling that they are born again. Are they really born again? అన్న, వీళ్ళు ఏదో మారు మనసు పొందామని చెప్తున్నారు కానీ నిజంగా రక్షణ కార్యం జరిగి ఉంటుందా? మారు మనసు పొందుంటారా? Why he got that doubt? ఎందుకు ఆ అనుమానం వచ్చింది? Our behavior, our actions are not meeting our words. ఎందుకనగా మన యొక్క క్రియలు, మన ప్రవర్తన, మన మాటలు ఇక్కడ దానికి సరిపోయినట్లేవు. Yes, we are telling great things. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా, But our actions are not meeting our words. కానీ మన చేష్టలు మన మాటలకి పొంతనలేదు. They are not in line with these words. కాబట్టి దీనికి అనుగుణంగా లేవు అవి. Oh, when you stand and speak, I am that, I am this, so many things you are telling. But when we see the actions, you are behaving like a small kid. నువ్వు నిలబడ్డావు, నోరు తెరిచావంటే నేను ఫలానా, నేను అది, నేను ఇది చేశాను అంటావు, కానీ నీ ప్రవర్తన మాటకు వస్తే దానికి అనుగుణంగా లేవుగా. So carnal believers are saved people but behaves like unsaved people. కాబట్టి శరీర సంబంధులైనటువంటి విశ్వాసులు ఎవరనగా వాళ్ళు రక్షణ పొందిన వారే కానీ రక్షణ పొందని వారి వలె ప్రవర్తిస్తారు. What the little children will do? చిన్న పిల్లలు ఏం చేస్తారు? Yes, we all know today also the spiritual babes, even in our physical houses also, they cannot talk, they cannot walk. Babes. మనకు తెలుసు కదండి, ఈ రోజుల్లో కూడా మన సంఘంలో, ఇళ్లలో కూడా పసిబిడ్డలు, ఆత్మీయంగా పసిబిడ్డలైనటువంటి వారు మాట్లాడే స్థితిలో ఉండరు, మాట్లాడారు వాళ్ళే.
They cannot walk. వాళ్ళు నడవలేరు, They cannot talk. వాళ్ళు They మాట్లాడలేరు, cannot help other people. ఇతరులకి సహాయము చేయలేరు. Always they need others' attention. ఎప్పుడు చూసినా అందరూ నన్నే చూడాలి, నన్ను These are పట్టించుకోవాలనుకుంటారు. all the qualities of babes. ఇవన్నీ కూడా పసిబిడ్డలకు ఉండే లక్షణాలు. These are the qualities of carnal people. ఇవన్నీ కూడా శరీర సంబంధులైన మనుషులకు ఉండే తత్వాలు. I want to tell you some of the qualities of the babes because many of you know. మరి పసిబిడ్డలకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు చెప్తాను, Many- అందరికి తెలుసుంటాయి. Many of you are having children in our houses. మీరు చాలా మందికి ఇళ్లలో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉండుంటారుగా. To understand in a better way, to apply into our spiritual life. ఇంకా మెరుగైన విధానంలో మనం వాటిని గ్రహించి మన ఆత్మీయ జీవితాలకి అన్వయింపజేసుకునేలాగా ఈ ఉదాహరణ చెప్తాను. In 3:1 of 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో And Paul is telling the carnal believers are like babes in Christ. పౌలు అంటాడు కదా, శరీర సంబంధులైన విశ్వాసుల గురించి ఏమంటాడు, క్రీస్తు నందు వీరు పసిబిడ్డలే. In verse 2 he says they cannot eat strong meat, only they like milk. 2వ వచనం అంటాడు, బలమైన ఆహారము తినడం చేత కాదు, వాళ్ళకి పాలతోనే పెంచాలి. And not only that. అంతేకాదు, And the strives and envyings, divisions will be there in verse 3. 3వ వచనానికి వచ్చేసరికి అసూయ, కలహము, ఇవన్నీ ఉంటాయి వాళ్ళు. Let us analyze a little child. ఇప్పుడు ఒక చిన్న బిడ్డని మన దృష్టిలో పెట్టుకొని కొంచెం విశ్లేషణాత్మకంగా చూస్తాం. To understand the qualities of a carnal believer. శరీర సంబంధి అయిన విశ్వాసి అనేవాడు ఎలా ఉంటాడో అర్థం చేసుకోవడానికే ఇది మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. He is a child. అతడు పసిబిడ్డ. In other words, మరొక మాటలో he is చెప్పాలంటే having life. He is not a dead person. ప్రాణం ఉంది, చచ్చిపోయినవాడు కాదు, బ్రతికే ఉన్నాడు. And he is in the family, only member of the family. అంతేకాదు, ఆ కుటుంబంలోనే ఉన్నాడు, కుటుంబంలోని ఒక సభ్యుడే. So that's why I am telling he is a believer, born again. అందుకనే Life is there. ఇతడు విశ్వాసే, తిరిగి జన్మించిన వాడే అని చెప్తున్నాను. He belongs to the family. ఆ కుటుంబానికి చెందినవాడే. All the brothers and sisters will take care of that boy. అందరూ సహోదరులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా వాడి గురించి పట్టించుకుంటారు. So, though it takes 1 or 2 parts more, let us see in detail. ఒక 2-3 భాగాల్లోకి అయినా కానీ పర్వాలేదు, మనం కొంచెం నిదానంగా విఫలంగా మనం దీన్ని ధ్యానం చేస్తాం. What are the qualities of a little child? పసిబిడ్డకి, చిన్న పిల్లలకి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? Once upon a time, I was also small child. ఒకప్పుడు నేను చిన్న పిల్లవాడినే కదా. And I was also having small children. I am having 2 kids some time back. మరి కొంతకాలం కదా నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు పుట్టినారు, Now they are grown up. ఇప్పుడు ఎదిగినారు. Now I am having grandchildren also. ఇప్పుడైతే మనవాళ్ళు కూడా ఉన్నారు. I'll be observing very carefully how they behave. కాబట్టి ఇప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం. And if you think of it, you may get 100 qualities. అలా మీరు కూడా వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటే మీకు ఇంకా 100 కొద్ది తలంపులు వస్తూ ఉంటాయి. And these qualities are there in the carnal believers. ఈ లక్షణాలన్నీ కూడా శరీర సంబంధులైన విశ్వాసుల్లో ఉంటాయి. And the one quality of the babies, చూడండి, ఈ పసిబిడ్డకు ఉండేటువంటి ఒక లక్షణం ఏమిటిదంటే, they do not know the value of different things. చూడండి, ఆయా విషయాలు, వస్తువులు, ఆ సంగతుల యొక్క విలువ ఏమిటిదో వాళ్ళకి తెలియదు. If you give him gold and a chocolate, he will go after the chocolate only, not gold. మీరు ఆ పసిబిడ్డకి బంగారము, చాక్లెట్ ఇచ్చారనుకోండి, వాడు చాక్లెట్నే కోరుకుంటాడు. బంగారం యొక్క విలువ ఏంటిదో వాడికి తెలియదు. He doesn't know the value of that gold. ఆ బంగారం అది ఎంత విలువైనదో దాని విలువ ఏమిటో తెలియదు వాడికి. If you give gold and a balloon, నువ్వు అదే ఆ బంగారమును ఒక బుడగ ఇచ్చావు అనుకో, and then what will happen? ఏమవుతుంది? They do not know the value of things. చూడండి, ఈ వస్తువుల యొక్క విలువ ఏమిటిదో వాళ్ళకి తెలియదు. Which is more valuable? ఏది ఎక్కువైన విలువైనది They do not know. తెలియదు వాళ్ళకి. Always they will go after attractive things. ఎప్పుడు కూడా ఆకర్షణీయమైన వాటిని కోరుకుంటారు. Oh, whichever is pleasant to their eyes. వాళ్ళ కంటికి నచ్చినది, ఇంపైనది అది కోరుకుంటారు. The balloon is so pleasant. ఆ బుడగ చూడడానికి చాలా ఆకర్షణీయంగా And the ఉంటుంది. chocolate is so tasty to their taste. అలాగే చాక్లెట్ కూడా వాడు తింటా ఉంటే వాడికి ఎంతో రుచికరంగానే So అనిపిస్తుంది. he will always go after the things which are pleasant to his eyes, which are so tasty to his tongue. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వారి కంటికి నచ్చినది, వారి రుచికి ఇష్టమైనది అది కోరుకుంటారు. Is it not true in the churches? సంఘాల్లో ఇది వాస్తవం కదా. There are some carnal believers. కొంతమంది శరీర సంబంధులైన విశ్వాసులు 10 years ఉన్నారు. back, 20 years back, 30 years back, they are born again, but they are still babes in Christ. వాళ్ళు మారు మనసు పొంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా పసిబిడ్డలాగే ఉన్నారు. And they always go after the things which are good in their sight.
ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినదే కోరుకుంటారు వాళ్ళు. which is more attractive. ఏదైతే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుందో, If you tell that this is more valuable means they cannot understand. ఇది చాలా విలువైనది అని మనం చెప్తూ ఉన్నా వాళ్ళకి అర్థం కాదు. This is eternal if you tell they are not bothered about it. ఇది నిత్యమైన విలువలు కలది అంటే దాని గురించి పట్టించుకో. But they are going after temporal things with which they can play for 5 minutes and after that the balloon will blast. అయితే వారు ఎప్పుడు తాత్కాలికమైనది, వాళ్ళు ఏదైతే ఆడుకుంటున్నారో వాటితో వస్తువులతో 5 నిమిషాలే ఉంటాయి, తర్వాత పగిలిపోతుంది, అది కోరుకుంటారు. They will fight for that. దాని కొరకు కొట్లాటలు మళ్ళీ. This is the quality of a carnal believer. ఇది శరీర సంబంధి అయిన విశ్వాసికుండే లక్షణం. When I am speaking about a carnal believer, already some people, some names from your assembly must have come to your mind. It is not the purpose of sharing the word of God. శరీర సంబంధి అయిన విశ్వాసి అని నేను ఈ విధంగా చెప్తా ఉంటే వింటున్న మీకు ఇప్పటికే మీ సంఘాల్లో ఉన్న కొంతమంది మీ మనసులోకి వచ్చేసి ఉంటారు, ఎవరో గుర్తొచ్చేస్తున్నారు మీకు. దాని గురించి కాదు నేను చెప్పేది. Arre, that Abraham brother was like that. అదిగో ఫలానా అబ్రాహం, నిజమే అలాంటి వాడే. This Mary sister is like that. ఇదిగో ఈ సహోదరి మేరీ ఉందే అలాంటిదే. Oh, that brother John is like ఆ that. సహోదరు జాన్ అలాంటి వాడే. It is not to criticize or it is not to think of other people. Am I like that or not? That you have to examine. కాదు కాదు, అలా విమర్శిస్తూ ఇతరుల గురించి నువ్వు విమర్శించడానికి కాదు, ఎవరి మట్టుకు వాళ్ళమే నేను కూడా అలాగే ఉన్నానా అని పరిశీలించుకునే దాని కొరకే చెప్తున్నా. So are you valuing the things which are truly valuable? కాబట్టి నిజంగా విలువైన వాటికి నువ్వు విలువిస్తున్నావా, Or are you coveting those valuable things? లేదా ఆ విలువైన వాటిని ఆశిస్తున్నావా? What Paul is writing? పౌలు ఏమని రాస్తున్నాడు? Yes, whichever is of great reputation, you desire them. కాబట్టి ఏవి ఘనమైనవో వాటిని కోరుకోవాలి. Don't go after all rubbish. కాబట్టి ఊరికే పనికిమాలిన చెత్త వాటిని నువ్వు ఆశించొద్దు. Today people are running after these things in the assemblies. ఇది నాన్న సంఘాల్లో ప్రజలు వీటి వెనకాల పరిగెడుతున్నారు. They are not permanent. అవి చిరకాలం ఉండేవి They will కావు. not come with you. అవి నీతో రావు, But they are running after them. కానీ వాటి వెనక Oh, పరిగెడుతున్నారు. their positions, వారి యొక్క స్థానం, their possessions, చూడండి వారికి ఉన్నటువంటి ఆ స్థానాలు కోరుకుంటారు, authority. అధికారాలు కోరుకుంటారు. And some people, oh, if they are not asked to count the offerings, oh, with a long face they will go. ఇంకా కొంతమంది అండి మరీ దయనీయమైన పరిస్థితి, ఆ కానుకలు లెక్క పెట్టడానికి పిలవకపోతే ముఖము సొరకాయ ముఖం అయిపోతుంది వాళ్ళకి. What is temporal things? ఇవన్నీ కూడా తాత్కాలికమే కదా. In heaven there will not be any offering box and you will not be the treasurer, remember that. పరలోకానికి వెళ్ళిన తర్వాత సందా పెట్టే కానుక పెట్టే ఉండదు, అక్కడ ట్రెజరర్ ఉండడు అక్కడ. Why to run after those things? ఎందుకు వాటి వెనకాల పరిగెత్తాలి? There are some things in the word of God which are more honorable, which are more eternal, the permanent things. దేవుని వాక్యంలో కొన్ని ఎంత ఘనమైనవి, నిత్యము ఉండేవి, చిరకాలం ఉండేవి కొన్ని ఉన్నాయి. Worship is an eternal thing. ఆరాధన అది నిత్యము ఎల్ల కాలం And ఉండబడి. your prayer, if you are truthful in your prayer, the reward of that prayer will be eternal. నువ్వు ప్రార్థన జీవితం అది యథార్థమైన ప్రార్థన జీవితం అయితే దాని కొరకు నిత్యత్వములో బహుమానం ఉంది. Preach the gospel. If some souls are saved, the crown which you are going to get, the soul winner's crown is eternal. సువార్త ప్రకటించు, సువార్త మూలంగా కొన్ని ఆత్మలు రక్షించబడినట్లయితే ఆత్మలు సంపాదించే వారికి నిత్యమైన బహుమానాలు ఉన్నాయి. Oh, some people, they will run after these balloons and chocolates. They leave the gold and silver and precious things. ఎప్పుడు చాక్లెట్లు బుడగలు వెనకాల పోతా ఉంటారు. విలువైనటువంటి బంగారము ధన నిధులు వాటి గురించి పట్టించుకోరు వాళ్ళు. And this is the first quality. ఇది మొదటి లక్షణం. Babes don't know the value of different things. పసి బిడ్డలకి వస్తువుల విలువ తెలియదు. They will be running after the things which are pleasant to their taste and to their eyes. కాబట్టి వారి కంటికి ఇంపైనది నచ్చినది ఏదైనా తింటే రుచికరంగా ఉంటుంది అనిపిస్తే అవే కోరుకుంటారు. And what everybody will see, they are running after seen ministries. అందరూ చూసేదాన్ని అందరు కనబడేలాగున ఇలాంటి కనబడే పరిచర్యలు కోరుకుంటారు, ప్రాకులాడతారు. If God gives that ministry, that is well and good, but you need not run after it. That's what I am telling. ఆ పరిచర్య దేవుడు నీకు అనుగ్రహిస్తే చాలా మంచిది, సంతోషమే. అయితే నీకు ఇవ్వకపోయినా దాని వెనకాల పరిగెట్టొద్దు, అది నేను చెప్తాను. Somebody has to do. ఎవరో ఒకరు చేయాల్సిందే. Suppose if God calls you for that, it is well and good. ఒకవేళ దేవుడు నిన్నే పిలిచాడు ఆ పని కొరకు, చాలా సంతోషం. And if somebody is doing in a better way, don't try to displace that fellow, push him out. ఒకవేళ ఎవరైనా నీకన్నా ఇంకా బాగా చేస్తున్నారు ఆ పని అనుకోండి, ఇక వారి మీద కక్ష పెంచుకొని వాడిని ఎలాగైనా పడగొట్టాలి, లాగేయాలని అలాంటి ఆలోచన ఉండదు, దుర్బుద్ధి ఉండదు. That is the quality of a babe. అదే పసిబిడ్డలకు ఉండేటువంటి లక్షణం. If one person is playing with a balloon and that babe will go and pull it or ultimately blast it also. ఒకడు
ఆ బుడగతో ఆడుకుంటా ఉంటే ఇంకొకటి పోయి దాన్ని లాక్కుంటా ఉంటాడు, ఈ లోపు అది పగిలిపోతుంది. Don't do like that in the house of God. దేవుని ఇంటిలో ఇలాంటి పనులు చేయదు. If you are doing like that, you are not grown up. నీవు కూడా అలాగే చేస్తున్నావు అనుకో, నువ్వు ఎదగలేదు You అని are అర్థం. still a carnal believer. నీవు ఇంకను శరీర సంబంధమైన I విశ్వాసం. am not questioning whether you are not born again or not. You are born again. You are in the family. You are a child, but not grown up. తిరిగి జన్మించావా లేదా అనే దాని గురించి నేను ప్రశ్నించడం లేదు, కానీ నీవు తిరిగి జన్మించిన వాడివే, దేవుని బిడ్డవే, కానీ ఎదగడం లేదు. The second quality. ఇక రెండవ లక్షణం, The little children, babes, cannot understand deep things. చిన్న పిల్లలు, పసి బిడ్డలు లోతైన సంగతులని అర్థం చేసుకోలేరు. They cannot digest deep things. కాబట్టి ఈ లోతైనటువంటి విషయాలు చెప్తా ఉంటే జీర్ణించుకోలేరు వాళ్ళు. Parents, when they are talking about their property and how much money is there in the bank, how many lands are there, how many buildings are there, they will discuss with the grown-up children, not with the babes. తల్లిదండ్రులు వారికి ఉన్న ఆస్తులు, వారికి ఉన్న భూములు, పొలాలు, పంటలు, వారికి ఉన్నటువంటి నగదు, బంగారం, వీటి గురించి మాట్లాడేటప్పుడు పసిపిల్లలతో వారు మాట్లాడరు, ఎదిగిన పిల్లలకి చెప్తుంటారు. Both are children. మరి ఈ ఇద్దరు కూడా పిల్లలే. 25 years boy is his son and the other is also his son. 25 సంవత్సరాల వయసు ఉన్నవాడు వాళ్ళ పిల్లవాడే, వాళ్ళ కుమారుడే. ఇంకొకటి చిన్నవాడు, వాడు కూడా వాళ్ళ కుమారుడే, వాళ్ళ బిడ్డే. But he can share the deep things only with the grown-up people. అయితే కొన్ని లోతైనటువంటి సంగతులు కొన్ని ఉంటాయి, ప్రాముఖ్యమైన విషయాలు ఎదిగిన పిల్లలతో పంచుకుంటారు. And why they won't speak though they are the children, the smaller ones? మరి వీళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలైనా కానీ ఆ పిల్లలతో ఎందుకు పంచుకోరు, వాళ్ళకి చెప్పరు. It is not that the father is not loving that little one. అనగా దాని అర్థము ఆ తండ్రి ఈ చిన్న బిడ్డని ప్రేమించడం లేదని కాదు, He is loving. ప్రేమిస్తున్నాడు. But అయితే this child has not grown up to understand the deeper things. ఈ బిడ్డ ఆ లోతైనటువంటి సంగతులు అర్థం చేసుకునే వయసుకి ఇంకా రాలేదు. Still he is being fed by milk only. ఇంకను పాలు పెడతాను, పాలు తాగే వయసులోనే ఉన్నాడు. That's what Paul is writing in verse 2. I have fed you with milk. అదే 2వ వచనంలో పౌలు రాస్తా ఉన్నాడు, నేను మిమ్మును పాలతోనే పెంచి తిని. Deeper things of the word of God. దేవుని వాక్యానికి సంబంధించిన లోతైన సంగతులు. God has, I want to tell it, though it is a very difficult statement, ఇంకో God కష్టమైన has deposited some of the deeper mysteries of the word of God in the hearts of only few people, not all people, though are all the children. ఈ మాట చెప్పడానికి కొంచెం కష్టతరమైనదైనా కానీ దేవుడు కొన్ని లోతైనటువంటి సంగతులు, మర్మములు కొంతమందిలోనే ఆ మాటలు పెట్టాడు, వాళ్ళని ఆ మాటలతో నింపాడు. అది కొంతమంది, Only few people. కొందరికే ఇచ్చాడు అది. All are children only. మరి అందరి పిల్లలే కదా. But why? But the other people, they are not able to understand. మిగతా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. But they are running after only the balloons and after the chocolates. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఆ బుడగలు లేకపోతే ఆ చాక్లెట్లు వెనకాల పరిగెడుతుంటారు. They are not grown up. వాళ్ళు ఎదగలేదు. That's why only when some people, they share the word of God, Hare, I am also reading the word of God so many times. I never got that such thought. Why you have not got that such thought? Because God has not given it to you. You cannot understand. అందుకనే కొంతమంది వాక్యం చెప్తా ఉన్నప్పుడు నీకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది, అయ్యో నేను ఎన్నోసార్లు ఈ వాక్యం చదివానే, నాకు ఎందుకు ఈ తట్టలేదే, ఈ తలంపు నాకు రాలేదే అంటే నువ్వు ఎదగలేదు ఇంకా. వాళ్ళేమో ఎదిగారు, అందుకనే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అది. And you will be wondering. నువ్వు ఆశ్చర్యపోతూ ఉంటావు వాళ్ళని చూసినప్పుడు. But that is true. అది సత్యమే. Yes, in the book of Deuteronomy, చూడండి ద్వితీయోపదేశ కాండంలో the well-known verse 29-29, మనందరికి బాగా పరిచయమైన మాట 29వ అధ్యాయం 29వ వచనం. the secret things belongs unto the Lord our God. But those things which are revealed belong unto us, unto our children forever, that we may do all the words of the law. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియునగునని చెప్పుదురు. And you see, there are secrets. ఇక్కడ కొన్ని రహస్యాలు ఉన్నాయి. But some are the secrets are revealed. అయితే కొన్ని రహస్యాలు బయలుపరచబడినవి అని ఉంది. Unto whom he will reveal? ఎవరికి బయలుపరుస్తున్నాడు? Not to every child of God. దేవుని పిల్లలుగా పిలువబడే వారందరికీ కాదు. I have heard for the last 40 years, now I am 60, I was born again at the age of 21. Almost for the last 40 years I am hearing hundreds of messages. గడిచిన 40 సంవత్సరాల కొలది
వందలాది ప్రసంగాలు నేను వింటున్నాను. 21 సంవత్సరం వయసులో ఉండగా మారు మనసు పొందాను. అక్కడ నుండి ఇప్పటికి 40 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 60 సంవత్సరాల వయసుకు వచ్చాను. వందలాది మంది ప్రసంగికులు చెప్పగా నేను విన్నాను. And some of the messages, their standard is less than Sunday school stories. ఇక కొంతమంది వాక్యం చెప్తా ఉంటే ఎలా ఉంటుందంటే, సండే స్కూల్ పిల్లలకు చెప్తున్నటువంటి ఆ పాఠాలు ఉన్నాయా కథల కన్నా కూడా ఇంకా కింది స్థాయికి ఉంటాయి. They will stand for the main message. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు, మరి చివరి వర్తమానం చెప్పాలని వస్తారు. Maybe because of their social position, because of their influence, they may be asked to share. But the thing is, nothing will come out of that. బహుశా వాళ్ళకున్న పలుకుబడిని బట్టి, వారికి ఉన్న పదవులను బట్టి వాళ్ళకి మీరు చివరి వర్తమానం చెప్పమని చెప్తారేమో కానీ, తీరా వాళ్ళు ఇక్కడ నిలబడిన తర్వాత ఏమి మాటలు, ఏమి సరుకు ఉండదు అందులో. And people will be commenting. ప్రజలు దాని గురించి ఇక మాట్లాడుకుంటారు, 2 years చెప్తుంటారు. back, 3 years back, born again child will be commenting on, I could not get anything, there is no sarku, nothing is there. మారు మనసు పొంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన వాడు కూడా ఇదే చెప్తా, ఏందన్నా అక్కడ ఏం వాక్యం లేదు, ఏం సరుకే లేనట్టుందంట. Why God has not deposited those truths in that particular person? ఎందుకు దేవుడు ఆ వ్యక్తిలో ఈ సత్యాలు, ఈ మర్మాలను ఎందుకు పెట్టలేదు? Because he is always wanting to show himself. His eyes are not on the Lord to receive. ఎందుకనగా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో చూపించుకోవాలనే తహతహలాడుతూ ఉంటాడు, కానీ దేవుడు తనలో ఉండాలని, ఆ మాటలు అందులో ఆయనలో ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు. Always what the people are talking about me, what they are thinking about me, are they seeing me, am I standing right and am I putting my hand in the right direction? Always his concentration is on man's appreciation, but not on God. ఎప్పుడు చూసినా మనుషుల పొగడ్తలు కోరుతూనే ఉంటారు. మనుషులు నన్ను చూస్తున్నారా, నన్ను పట్టించుకున్నారా, నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు చేతులు ఊపుతా ఉన్నప్పుడు సరిగానే ఊపుతున్నానా, ఇలాంటి వాటి మీదనే వారికి మనసు ఉంటుందే కానీ దైవికమైన విషయాల మీద ఉండదు. Not grown up. ఎదగలేదు వీళ్ళు. Children, when they are dancing before the parents in the house, చూడండి, ఇంట్లో పిల్లలు ఆ తల్లిదండ్రుల ముందు డాన్సులు చేస్తా ఉంటే, or sometimes they are speaking something, లేకపోతే ఆ గంతులు వేస్తూ, లేదా ఏదైనా మాట్లాడుతున్నారు if అనుకోండి, the father and mother are speaking, if they are not concentrating on them, తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లలు పట్టించుకోలేదు అనుకోండి, ఆ పిల్లల్ని పిల్లల్ని పట్టించుకోలేదు అనుకోండి, then immediately the child will come. వెంటనే ఆ పిల్లోడు వస్తాడు, Oh, nannu చూడు, నువ్వు నన్ను చూడు look at me. చూడు, నన్ను చూడు అంటారు. Many messengers are like that. చాలా మంది బోధకులు అట్లాగే ఉన్నారు. They will not spend much time with the word of God. వాళ్ళు ఎక్కువ సమయము దేవుని వాక్యముతో గడపరు. People who are spending their time with the word of God, though they speak for 20 minutes, you can get something strong food out of it. దేవుని వాక్యముతో గడిపే వారు వచ్చి 20 నిమిషాలే మాట్లాడినప్పటికీ కూడా బలమైన ఆహారం, సంతృప్తికరమైన మాటలు నువ్వు వింటావు. One day I attended a meeting. ఒక దినాన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళా. And one brother spoke, all jumping, so many things have happened for more than 1 hour. ఒక సహోదరుడు ఇక నిలబడి ప్రసంగం చేస్తున్నాడు, గంట సేపు అయిపోయింది, గంతులు వేస్తున్నాడు, అరుపులు కేకలు ఉన్నాయి అన్నీ. My prayer is people should not comment on me like that. నా ప్రార్థన అంతా ఇదే, నా గురించి ప్రజలు అట్లా చెప్పుకోవద్దని. After the meeting is over, ఆ కూడిక అయిపోయిన తర్వాత I met an young man. ఒక యవనస్తుని నేను కలుసుకున్నా. I myself was bored because of that message. ఆ వర్తమానం వింటున్నంతసేపు నాకే ఎంతో చిరాకు అనిపించింది. But after the meeting, I wanted to hear the comment of some other young people who are spiritual. మీటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ఆత్మీయులైనటువంటి యవనస్తులైన వారు, వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నా. Then I asked one brother. ఒక సహోదరుని అడిగాను. He's a spiritual guy. అతడు కొంచెం ఆత్మీయమైన వ్యక్తి. How is the message? వర్తమానం ఎలా ఉండింది? Then he said, అప్పుడు ఆయన అన్నాడు, for 1 hour lightning and thunderings are there but no rain. గంట సేపటి నుండి అన్ని ఉరుములు మెరుపులే గాని ఒక్క వర్షపు చినుకు పడలేదు అన్నాడు. I prayed in my heart, అప్పుడు నేను మనసులో ప్రార్థన చేశాను, Lord, this comment should not be there on me. దేవా, నా గురించి అట్లా చెప్పుకుందురు గాక. Why it is so? ఎందుకు అట్లా జరిగింది? Why God has not deposited his truths in them? ఎందుకు దేవుడు సత్యాలు, మర్మాలు ఆ వ్యక్తిలో పెట్టలేదు? Yes. Psalmist is writing. కీర్తనకారుడు రాస్తున్నాడు. Psalm 25. 25వ కీర్తన, Psalm 25. కీర్తనలు 25 And verse 14. 14వ వచనం. The secret of the Lord is with them that fear him, and he will shew them his covenant. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. See, the secrets of the Lord, they are with those people who fear the Lord. చూసారండి, దేవుని యందలే భయభక్తులు గల వారై ఉంటే
దేవుని మర్మములు వాళ్ళకి బయలుపరచబడతాయి. God has kept so many secrets. Why? To give to his people only. దేవుని దగ్గర ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఎవరి కొరకు? తన బిడ్డలకు ఇవ్వడానికి. Father gathers so much property. Why? To give to his children only. తండ్రి ఎంత ఆస్తిని కూడబెట్టాడు. ఎవరి కొరకు? పిల్లలకి ఇవ్వడానికే. And he is waiting. Who will fear me so that I may deposit those secrets in their hearts? నా మాట విని భయభక్తులు కలిగి ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళ హృదయంలో నింపేయాలి ఈ మాటలని ఎదురు చూస్తున్నాడు. Though he is a newly born again believer, right from the first day, Abraham, about him it is said, he saw a city which hath foundations. అప్పుడే తిరిగి జన్మించిన వ్యక్తి అయినా కానీ అబ్రహాము జీవితంలో మనం చూస్తే పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. That's why always he lived in tents. అందుకనే ఎప్పుడు కూడా గుడారంలోనే He జీవించాడు. never bothered about the earthly possessions. భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల గురించి ఆయన ఎప్పుడు Even పట్టించుకోలేదు. then God blessed them with all the possessions. అయినప్పటికీ దేవుడు అవన్నీ కూడా ఇచ్చాడు, ఆశీర్వదించాడు. Abraham is one of the richest people ever lived. అబ్రహాము ఐశ్వర్యవంతుల్లో ఒకడాయన. But his eyes were never upon those Aishwaryam. కానీ తన యొక్క దృష్టి, తన చూపు ఎన్నడూ కూడా ఆ ఐశ్వర్యం పైన లేదు. His eyes were, he was looking at the city which hath foundations. ఆయన కన్నులు, ఆయన చూపు ఎప్పుడు కూడా పునాదులు కలిగిన ఆ పట్టణం పైన ఉండింది. That is my eternal abode. అది నా నిత్యమైన నివాస స్థలం. This is not my permanent place. ఇది చిరకాలం ఉండే స్థలం కాదు. This is all passing show. I am a pilgrim, I am a stranger. ఇవన్నీ గతించిపోయే నటన మాత్రమే. నేను ఒక యాత్రికుడను, పరదేశిని That is my మాత్రమే. permanent place. అది చిరకాలం నేను ఉండబోయే నిత్య So, నివాస brothers స్థలం. and sisters, కాబట్టి సహోదరి a సహోదరులారా, babe cannot understand the deep mysteries. కాబట్టి ఒక పసిబిడ్డ లోతైన మర్మములను అర్థం చేసుకోలేడు. This is the quality of a carnal believer. ఇది శరీర సంబంధి అయిన విశ్వాసికి ఉండే లక్షణం. The quality of a babe. పసిబిడ్డలకు ఉండే లక్షణం అది. First thing we have seen, మొదటి సంగతి మనం you don't know చెప్పుకున్నాం. the value of the things. వస్తువుల యొక్క విలువ గ్రహింపడు. Which is more valuable and which is less valuable. దేనికి ఎక్కువ విలువ, దేనికి తక్కువ విలువ ఉంది. He always goes after a balloon, a chocolate, but not after gold and silver. ఎప్పుడు కూడా వెలలేనటువంటి ఆ బుడగలు, చాక్లెట్ల గురించే పట్టించుకుంటాడు కానీ విలువైన వెండి, బంగారాల గురించి పట్టింపు. And secondly, he cannot understand deep things of the word of God. Always fables and stories. Oh, बहुत अच्छा है, बहुत अच्छा बोले. Only these things only. రెండవదిగా దేవుని యొక్క ఆత్మ సత్యాలు, మర్మాల గురించి పట్టింపు ఉండదు, అది తెలియదు. కానీ అన్ని కట్టుకథలు అవి ఇవి చెప్తా ఉన్నాడు. ఓ ఇదే బాగుంది, ఇది చాలా బాగుంది అనుకుంటా. Oh, brother has told 2 stories. అబ్బా ఇవాళ అన్న 2 కథలు చెప్పినాడు, 3 stories. 3 కథలు చెప్పినాడు. Why? ఎందుకు? Because you can digest only milk. You cannot digest hard food, strong meat. ఎందుకనగా పాలు అయితేనే నీకు సరిపోతాయి, అది మాత్రమే నువ్వు జీర్ణించుకోగలవు, బలమైన ఆహారం నీకు తగదు. So the brother told big things also. మరి ఈయన కొంచెం గొప్ప విషయాలు కూడా చెప్పినాడు. But you have left them because you cannot digest them. Only these small stories you remember. అది నీవు జీర్ణించుకోలేవు కాబట్టి వాటిని వదిలేసినావు. ఈ కథలు మాత్రమే గుర్తుండిపోయినాయి. Because that is so pleasant to you. ఎందుకు? అవి నీకు బాగా నచ్చినాయి. It is like milk. అది పాల వంటిది. This is the second quality of a little child. ఇది చిన్న బిడ్డలు, పసి బిడ్డలకు ఉండే రెండవ లక్షణం. We will continue in the part 2, and probably it may take 4 or 5 parts. Anyhow, very carefully we will hear for our own benefit. మరి ఈ ధ్యానాలని రెండవ భాగంలో మనం కొనసాగిస్తాం. 4-5 భాగాలైనా దానికి పట్టవచ్చేమో, అయినా మనం చాలా జాగ్రత్తగా వివరంగా ఈ మాటలు తెలుసుకుందాం. Any message I wanted to complete in 1 part only, but all the time it is going to 4 or 5 parts. ఏ వర్తమానమైనా ఒక భాగంలోనే నేను ముగించాలనుకుంటాను కానీ అది 4-5 భాగాలుగా అయిపోతుంది. అది So whatever it may be. సరే, ఏదేమైనా So it is only for our own examination, not to criticize anybody. I have to examine my life. Am I like a babe or am I growing? ఇది ఎవరి మట్టుకు వాళ్ళు పరీక్షించుకునే దానికే. నేను ఎదుగుతున్నానా లేక పసిబిడ్డగానే ఉన్నానా అని పరీక్షించుకునే దానికి మాత్రమే. Am I running after the valueless things? విలువలేని వాటి వెనక పరిగెడుతున్నానా? Am I running after shallow things, not deeper things? నేను ఏదో పైన ఉండే వాటి గురించే పట్టింపు ఉందా, లోతైన వాటి గురించి ఏమైనా The Lord is పట్టింపు not telling, I will not reveal secrets unto you. చూడండి, నేను నీకు లోతైనవి మర్మయుక్తమైన సంగతులు నీకు తెలియపరచను, బయలుపరచను అని దేవుడు చెప్పడం లేదు. David is so clearly writing. దావీదు ఎంత స్పష్టంగా తేటగా The రాస్తున్నాడు. secret of the Lord is with them that fear him,
and he will shew them his covenant. 25:14 Psalm. కీర్తనలు 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. Moses could understand his way. మోషే తన మార్గములను అర్థం చేసుకున్నాడు. Moses could understand the thought in the mind of God. మోషే దేవుని మనస్సులో ఉన్న సంగతులని అర్థం చేసుకున్నాడు. Hannah could see the need in the heart of God. హన్నా దేవుని మనస్సులో ఉన్న అక్కర ఏమిటిదో ఆయన తెలుసుకోగలిగింది. Oh, brothers and sisters. సోదరి సహోదరులారా, Paul was guided by the Lord. పౌలు దేవుని చేత నడిపించబడ్డాడు. God is not changed. దేవుడు మారిపోలేదు. Let us be after noble things. కాబట్టి ఘనమైన వాటి గురించి ప్రయాసపడదాం. Let us crave for the deeper things of the word of God. దేవుని వాక్యంలోని లోతైన సంగతుల గురించిన వాంఛ కలిగి ఉందాం. If you search only at the surface level, you can see only garbage. If you dig deep, then gold will be there, silver will be there, and more valuable things are there. పైన వెతుకులాడుతూ ఉంటే అంత చెత్త పనికిరాని ఇవే కనబడతా ఉంటాయి. కొంచెం లోతుకి వెళ్తా ఉంటే, ఇంకా లోతుకి వెళ్తా ఉంటే అక్కడ బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ప్రశస్తమైన వాటిని నీవు సంపాదించుకోగలవు. May God help us not to be babes. కాబట్టి పసిబిడ్డలుగా ఉండకుండా దేవుడు సహాయం చేయనుగా. Yes, slowly, quickly, let us come to the maturity. నెమ్మదిగా త్వరితగతిన మనము ఎదిగిన స్థాయికి రాగలుగుటకు దేవుడు సహాయం These are the చేయనుగా. qualities of a carnal believer. ఇవన్నీ కూడా శరీర సంబంధి అయిన విశ్వాసికి ఉండే లక్షణాలు. So may God help us. May God help us to understand these things, implement them, and may God enable us to continue in this study. ఈ సంగతులు అర్థం చేసుకొని ఆ విషయాలని మనం అవలంబిస్తూ అనుసరిస్తూ ఈ ధ్యానాల్లో ఇంకా ముందు కొనసాగిపోలాగిన దేవుడు సహాయం చేయనుగా. Let us pray. రండి ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee, O Lord, for thy word. తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. As we are meditating continuously, O Lord, speak to us more and more. ప్రభువా, మళ్ళీ ఇంకను ఈ మాటలు ధ్యానించడానికి కొనసాగుతుండగా ఇంకను అధికమైన విధానంలో మాతో మాట్లాడండి. O Lord, help us to leave all these childish activities and enable us to grow in the Lord. ఓ దేవ, పిల్ల చేష్టలన్నీ కూడా మేము విడిచిపెట్టి ప్రభువు నందు అంతకంతకు ఎదిగే వారంగా సహాయం చేయండి. Jesus precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.